అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని స్థానిక రెనే హాస్పిటల్ కరీంనగర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిగ్ బాస్ 5 కంటెస్టెంట్ సినీ నటి ఎంటర్‌ప్రెన్యూర్ సోషల్ యాక్టివిస్ట్ శ్రీమతి లహరి షారి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ సమాజంలో మహిళలు ఎదుర్కొనే సమస్యల పట్ల సరైన అవగాహన కలిగి ఉండి దృఢమైన ఆలోచన విధానంతో వాటిని ఎదుర్కోవాలని, జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను సానుకూల దృక్పథంతో పరిష్కరించే దిశగా ప్రతి మహిళ ఆలోచన చేయాలని, ప్రతి చిన్న విషయానికి కృంగిపోకుండా నేను మహిళను, నాతో ఏమీ కాదు అన్న ఆత్మన్యూత భావాన్ని విడిచిపెట్టి మహిళ అంటే పురుషుని కంటే ఎందులోనూ తక్కువ కాదు అన్న ధైర్యంతో ముందుకు వెళ్లాలని అన్నారు ఆమె. ఈ సమావేశంలో రజని సంతాన సాఫల్య కేంద్ర చైర్మన్ మరియు రెనీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన డాక్టర్ బంగారి రజని ప్రియదర్శిని మాట్లాడుతూ నేటి సమాజంలో స్త్రీలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారని, ఆరోగ్యపరంగా కూడా స్త్రీలు పురుషుల కంటే ఎంతో మెరుగు కాబట్టి ఎదుర్కొనే సమస్యలను ధీటుగా సమాధానం చెప్పాలని ఆమె పిలుపునిచ్చారు. రెనీ వైద్య సంస్థల అధినేత ప్రొఫెసర్ డాక్టర్ బంగారి స్వామి గారు మాట్లాడుతూ మా సంస్థలో పనిచేసే ఉద్యోగుల్లో సింహభాగం మహిళలే ఉన్నారని, వైద్య రంగంలో రోగుల సేవలో స్త్రీల పాత్ర ఎంతో ప్రత్యేకమని వారన్నారు. ఈ రోజు వైద్య రంగంలో వైద్య విద్యార్థుల్లో చాలా వరకు స్త్రీలే ముందున్నారని అన్నారు. వైద్య రంగం అంటేనే నర్సింగ్ అని, నర్సింగ్ విభాగం అనేది మహిళలు లేకుండా ఊహించడం అనేది అసాధ్యమని వారన్నారు. రోగుల సేవలలో స్త్రీల పాత్ర తల్లి లాంటిదని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్లో వివిధ విభాగాలలో సేవలు అందిస్తున్న మహిళా ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. ఈ మహిళా దినోత్సవంలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవీంద్రాచారి, డీన్ మరియు సీనియర్ అనస్థీషియా వైద్య నిపుణులు డాక్టర్ మునీష్, డాక్టర్ కృష్ణారెడ్డి, లతీష్ రెడ్డి, గుండె వైద్య నిపుణులు డాక్టర్ దినకర్ తాటిమట్ల, సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ నిఖిల్ లక్ష్మణ్, నాన్ క్లినికల్ డైరెక్టర్ అరవింద్ రావు, జనరల్ మేనేజర్ పవన్ ప్రసాద్, బయోమెడికల్ ఇంజనీర్ రతన్, హాస్పిటల్ మేనేజర్ ప్రఫుల్, నర్సింగ్ సూపరింటెండెంట్ సంప్రీతి మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. అందరూ అనుకుంటారు చైర్మన్ గారు పెద్ద దిక్కు అని, కానీ కాదు. చైర్మన్కే పెద్ద దిక్కు అయిన రెనీ ఫర్టిలిటీ సెంటర్ ఫౌండర్, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ రెనీ హాస్పిటల్ మన పెద్ద మేడం రజనీ ప్రియదర్శిని గారిని వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాను. సో టు బి వెరీ బ్రీఫ్, మహిళా దినోత్సవం అనేది ఒక్క విప్లవంతో మొదలైంది. అంటే ముందు నుంచి జెండర్ ఈక్వాలిటీ అంటే పురుషులు స్త్రీలు అందరూ సమానమే, సమానత్వం గురించి మొదలైన ఈ పోరాటం అమెరికాలో 1900 బిగినింగ్ ఆఫ్ 19th సెంచరీలో మొదలైన పోరాటం 1770లో ఐక్యరాజ్య సమితి ఒక రోజుని మహిళల కోసం ఒక స్పెషల్ దినోత్సవాన్ని అంతర్జాతీయంగా సెలబ్రేట్ చేసుకొని ప్రతి ఇయర్ ఒక స్లోగన్ ఇస్తారు, రైట్? ఆ స్లోగన్ ఏంటంటే ఆ ఇయర్లో ఆ స్లోగన్కి సంబంధించిన ప్రతి ఒక్క ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు మహిళా అభివృద్ధి కోసం, సాధికారత కోసం ప్రయత్నం చేయాలని, జెండర్ ఈక్వాలిటీ కోసం ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు వరకైతే ప్రపంచవ్యాప్తంగా మహిళలు అన్ని ఫీల్డ్లో ఉన్నారు. మన ఫీల్డ్కి వస్తే 80% ఆర్ ఫీమేల్స్. ఒకసారి డాక్టర్స్ చూస్తే 50-50 అవుతున్నారు. ఇప్పుడు ఐ థింక్ నెక్స్ట్ 5-6 ఇయర్స్ జనరేషన్లో డాక్టర్స్లో 70% ఫీమేల్స్ ఉంటారు, ఓన్లీ 30% మేల్స్ ఉంటారు. బికాస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ జాయినింగ్ ఆఫ్ ఎంబీబీఎస్, లైక్ ఇఫ్ యూ సీ ఎంబీబీఎస్ బ్యాచెస్ 100 సీట్స్ ఉన్న మెడికల్ కాలేజ్లో 70% గర్ల్స్ ఉంటున్నారు, 30% బాయ్స్ ఉంటున్నారు. దిస్ ఇస్ అ ఫ్యాక్ట్. సో దోస్ బ్యాచెస్ ఇఫ్ యూ కమ్ ఇన్ టు కామన్ పూల్ and become professional doctors when they come into service, so that time gender equality కోసం మనం పోరాటం చేయాల్సి వస్తుంది. సో 70 to 80% వరకు మహిళలు వైద్య వృత్తిలో ఉన్నారు. అండ్ 90% ఆఫ్ ఆల్ నర్సింగ్ స్టాఫ్ ఆర్ ఫీమేల్స్. ఎందుకు ఇది జరిగిందంటే ఫీమేల్కి ఉండే టచ్, ఆడవాళ్ళకి ఉండే మంచితనము, మానవత, వాళ్ళ హృదయంలో ఒక మనిషికి మనకు తెలిసిన వాళ్ళకి కానీ, ఇప్పుడు ఒక నర్సింగ్ స్టాఫ్ ఉంది, సేవాభావంతో ఎవరో తెలియదు మనకి, ఒక ఆర్గనైజేషన్లో జాయిన్ అయిన ఒక పేషెంట్ని ఎవరు తెలియకుండా వాళ్ళ బాధను చూసి వాళ్ళని వచ్చిన దగ్గర నుంచి క్రిటికల్ కేర్లో పనిచేసే వాళ్ళు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వచ్చిన దగ్గర నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు వాళ్ళతో ప్రేమగా ఉంటూ వాళ్ళ బాధని వాళ్ళ నవ్వుతో
తీసేసి ఎన్నో ఇప్పుడు లైక్ ఈ లాస్ట్ 5-6 ఇయర్స్లో I think every third day, fourth day or every other week, our staff are suffering with respiratory tract infections. You know, everybody knows it. In spite of that, అది ఉన్నా కూడా బాధలో ఉన్న వాళ్ళని వాళ్ళ బాధను మరిపించడానికి ఎంతో ప్రేమతో వాళ్ళకు సేవ చేస్తూ రెనీ హాస్పిటల్ యొక్క కీర్తిని ఉత్తర తెలంగాణలో ఎగరవేసిన మీ నర్సింగ్ స్టాఫ్కి యాజ్ ఎ చైర్మన్ నిజంగా నా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. అండ్ ఒక డాక్టర్ దగ్గరికి వస్తే ఇంట్లో ఎన్ని పనులున్నా డ్యూయల్ రోల్ చేయాలి. ఫీమేల్స్ హూ ఆర్ ఎంప్లాయీస్ దే షుడ్ ప్లే డ్యూయల్ రోల్. మేల్స్ దే ప్లే ఓన్లీ వన్ రోల్, దట్ ఈస్ మేల్ రోల్ చేసి ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో పడుకుంటారు. ఈవినింగ్ రాగానే అన్ని సపర్యలు అవుతూ ఉంటాయి వాళ్ళకి, డిన్నర్, లంచ్ అండ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్. అగైన్ ఫీమేల్ హ్యాస్ టు డూ ఇట్. అండ్ చాలా మంచి మేల్స్ కూడా ఉన్నారు హెల్ప్ చేసేవాళ్ళు, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ డ్యూయల్ రోల్, ఫీమేల్ డ్యూయల్ రోల్ అంటే యాజ్ ఏ హోమ్ మేకర్ అండ్ యాజ్ ఏ ఎంప్లాయ్. ఒక హాస్పిటల్లో పనిచేసే ఒక డాక్టర్ ఇక్కడ అన్ని పనులు మేల్స్తో సమానంగా చేస్తూ, దెర్ ఇస్ నో కన్సెషన్, దెర్ ఇస్ నో కన్సెషన్ ఫర్ టైమింగ్, దెర్ ఇస్ నో కన్సెషన్ ఫర్ ఎనీథింగ్. దే హ్యావ్ టు వర్క్ ద సేమ్ అవర్స్ లైక్ ఆల్ మేల్ డాక్టర్స్. దానికి ఓర్చుకుంటూ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటి పనులు చేసుకుంటూ అందరినీ, ఇంట్లో ఉన్న వాళ్ళని, హాస్పిటల్లో ఉన్న వాళ్ళని అందరినీ వాళ్ళని సంతోషంగా ఉంచుతూ డ్యూయల్ రోల్ పే చేస్తున్న ఆల్ డాక్టర్స్కి ఐ సిన్సియర్లీ షో మై గ్రాటిట్యూడ్ యాజ్ రెస్పెక్ట్. అండ్ ఈరోజు జరిగే ఈ కార్యక్రమంలో ఎవ్రీ ఇయర్ మనం బెస్ట్ ఎంప్లాయీస్ అని కాదు, ఎవ్రీ ఇయర్ కొందరిని ఒక 10 members 15 members ఫెలిసిటేట్ చేసుకోవడం మన ఆనవాయితీ. ఇన్ డిఫరెంట్ ఫీల్డ్, నర్సింగ్ నుంచి ప్లస్ డాక్టర్స్ నుంచి, ఆఎంఆర్ నుంచి, అందరి నుంచి. లాస్ట్ ఇయర్ కాకుండా ఈ సంవత్సరంలో జరిగిన వాళ్ళందరికీ రెనీ హాస్పిటల్ తరపున కృతజ్ఞతతో ఒక చిన్న ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్ చేయాలని నిర్ణయించాము. అండ్ మరొకసారి ఆయమల్, ఈ ఇల్లుని చూసి ఇల్లాని చూడాలంటారు కదా, రెనీ హాస్పిటల్ ఈస్ నోన్ ఫర్ క్లీన్లీనెస్. ఇప్పుడు స్ట్రక్చర్ రెనోవేట్